सांगतो तुम्हासे బజారే విఠల సాధు సంతులు చెప్పిన తర్వాత మనం వినాలి సాధు సంతులు చెప్పిన తర్వాత వినాలి, ఇదే తినాలి. వ్యవహారంలో పట్ల పెద్ద మనిషి చెప్తే కూడా తల్లిదండ్రులు చెప్పిన తర్వాత పిల్లలు వినాలి. ఏ ఇంట్లో అయితే తల్లిదండ్రులు చెప్పిన మాట పిల్లలు వినలు అడిగా మాతృత్వం లేదని పితృత్వం లేదు, వినాలి. వెనకటి కాలంలో పుట్ట ఎడ్ల బండి, ఇప్పుడు బండ్లు ట్రాక్టర్లు వచ్చినాయి. ఇప్పుడు ఎడ్ల బండి కట్టుకొని పోగా ఇప్పుడు ట్రాక్టర్కి ఏముంటుంది? బ్రేక్. ఎడ్ల బండికి ఏం బ్రేక్ ఉంటుంది? పగ్గాలు. నువ్వు చెప్తాయి చూడు, సాంగతో తుమాసి వినకపోతే ఏమైతుంది? ఇంత చెప్పి కీర్తన ఓడిపడుతుంది. నాకు కూడా చేతగా ఓకే నిమిత్త కీర్తన కోసం. ఎడ్ల బండికి ఎడ్లకు పగ్గాలు ఉంటే బ్రేక్, ట్రాక్టర్కు బ్రేక్ ఉంటేనే బండి ఆగుతుంది. ఎడ్ల బండికి అట్టిడు పాపం చేనులోకి వెళ్ళి కొట్టుకోరాటప్పుడు పగ్గం దిగిపోయినాయి ఎడ్లు. అప్పుడు ఆడు ఏం చేస్తాడు మనిషి? ఊర్లోకి వస్తున్నది బండి, ఆడు ఊరు బయట నుంచి బొబ్బ కొట్టి చెప్పండి, ఆయన నా పగ్గం దిగిపోయింది, రోడ్డు మీద ఉండకుండా అందరు పక్కకు పోండి, అందరు పక్కగా జరగండి. మంచి కోసం చెప్తున్నాడు, చెడ్డ కోసమా? నా బండి మాత్రం ఇప్పుడు ఆగదు, నా చేతులు లేవు, నా ఎడ్లు బీడాంచినాయి, ఈ మీద పడుతుంది. ఒక ముసలమ్మ మనముని తీసుకొని రోడ్డు మీద కూర్చున్నది. అదేమంటది గుర్తా? నా ఆకిలి, నా రోడ్డు, నా మనమడు ఆడుతున్నాడు, ఏంటి జరుగుతా? చెప్పటోడు పాల్తా అడంటాడు. చెప్పటంటే చెప్తున్నా వినండి, నా ఎడ్లు మాత్రం బెదిరినాయి, నా పగ్గాలు తెగిపోయినాయి, బండి మీద పడితే తోవలకెళ్ళి అంత తెచ్చినంత పక్కగా ముసలి మాత్రం జరగలేదు. బండి మనమని మీదికి వెళ్ళిపోయింది. దృష్టితో పెద్ద బండి మనమని మీదికి వెళ్ళిపోయింది, మనమడు చచ్చిపోయిండు. ఊరు మంది అందరు వచ్చిరి కేసు ఎనుమతి చేసిరి ఎడ్ల బండి మీద. కరకర ముసలి ఉంటే బండి అప్పదాడు అంటున్న పగ్గాలు తెగిపోయినాయి, నేనేం చేయాలి?
పిల్లగాడు పోయా కేసు అయిపోయిన తర్వాత ముసలిది ఒక దిక్కు ఇంకో దినం ఇట్లా 6 నెలలు నడిచింది. వాడే మీద వేసిండు. దీనికి వకీల్ పాయింట్ అంటారు, హుషారు ఉండే వకీల్. ఆ వకీల్ ఏమన్నాడు కొడితే, నువ్వు ఇట్లా మాట్లాడితే గలవది, నువ్వేం చేయాలంటే నువ్వు మూకిడు కావాలి. ఉనికి ఎట్లా పండు నీకు అన్నాడు. ఎట్లా నీకు మాటలు వస్తాయి కదా, మాటలు వచ్చిన తర్వాత నువ్వు మాటలు అన్నట్లు నువ్వు నటించాలి. ఎట్లా నేను చెప్తా, బట్టలు చెప్పుకో. ఆడ అడిగండి, ఎట్లా బండి నీదేనా? మ్యా అంటే నాకు మాటలు రావట్లా. యాడికెళ్ళి బండి తీసుకొచ్చినావు? మ్యా. నీవే బండి నడిపించినావా? ఎవరు చెప్పుండి ఇది? వచ్చి చెప్పినట్ల ఈ సంతులు చెప్తారు ఇట్లా తోవ తప్పిన సంతులు మార్గం చూపెడతారు. తప్పు లేదు కదా నీకు, నువ్వు లోపల వేసారు కదా, నీకు బయట తీసుకొచ్చే మాత్రం ఉంది. ఇప్పుడు నువ్వు చిక్కపట్టావు కదా, ముసలి 6 నెలలు అయిన తర్వాత ఇది బండి మీద వేసిండని ముసల్దాన్ని నోరుతోనే అనాలి అని పెళ్ళి ఎప్పటికీ మ్యాక్యా అని పట్టయిపోయా. లాస్ట్ కూడా జడ్జి కూర్చున్న తర్వాత దానికి అడిగిన తర్వాత మన కథ పెద్ద చేసిన సమయం తక్కువ ఉన్నది. అప్పుడు జడ్జి అడుగుతాడారా, వకీల్ మీరు పక్కకు కండి, అందరు పక్కకు కండి. వానికి అడుగుతారు, బండి నీవే కొట్టినావా? మ్యా అంటున్నాడు. బండి మీద నిప్పి ఉంటివా అన్నమాట. అనేటప్పుడు ఇక్కడ నువ్వు ముసలు దూకుంటే పిడిపోకుంటేనా ఈ ముసలు ఉన్నది ఇక్కడ దానికి ఏమంటారు, కట్కర్ అంటే దానికి ఏమంటారు, మనం ఊళ్ళో కోట్ల కూడా తెలియదు, మనకు అంతకు పోవద్దు. అట్లా ఇల్లు పడ్డ తర్వాత అప్పుడు ముసలు దూకుండాలా, రే ఇప్పుడు మ్యాటికి అట్లా అప్పుడు జరుగుండి నా పక్కా తెగిపోయి ఇప్పుడు అది అప్పుడే జరుగుమన్నాడు. బొబ్బా కొడతాను లేదు, ఇప్పుడు మేమే నాటకం చేస్తున్నావా? నా చెవులేవు, అంత చెవిటి లేవు, ఇంకా మనసు దూరం ఉంటివి, నా ఎట్లు బెదిరినాయి, నా పగ్గాలు తెగిపోయి మీరు జరగకుండా అన్నారు. నేను జరగలేదు. అప్పుడు దీనికి లోపలి అదే విధంగా నేను దృష్టాంతం మీకు చెప్పిన మీకు అర్థమయ్యేటట్లా మా సాధు సంతులు చెప్తున్న ఇది సంసారం దుఃఖమూలం ఉంది. నేను చెప్తున్నా వినండి, మీరు వినండి కాదు సాంగతో తుమ్మాసి ఊకే వినకుండి ఏం చేయండి, భజన చేయండి. భజనే ఊకే ఇని కూడా ఇంట్లో ఉంటే కాదు, నేను చెప్తున్నా. మాకు తెలుసు ఈ సంసారం అంటే ఉంది, సంసార దుఃఖముడి సంసారం లోపల సుఖం లేదు, దుఃఖ బాంధవడి సంసార సుఖమే లేదు. ఈ సుఖము సంసారంలో దుఃఖం దొరికిందైనా ఈ దుఃఖం ఉన్నది. అందుకోసం కరకలకచ్చంటండి ఆయన చెప్తున్నా. వినండి, వినకపోతే మీరే పోతారు, మేమేం చేసేటట్టున్నాం. ఈ కథలు మీకు ఎన్ని చెప్తాం. 2 ఆడిమోగోలు ప్రేమతో ఉండాలంట. శంకర్ మహారాజ్ చాలా ప్రేమతో ఉండాలి, భార్య భర్తలు ప్రేమతో ఉండాలి. ఊళ్ళో మారం కూడా అందరూ ఒకరు ఎవడైనా తెలియనోడు ఏమని ఉంటే కూడా చాలా ప్రేమ తెలిసి చెప్పంగా వినకపోతే దానికి మీరేం చేస్తాం, మేమేం చేస్తాం. మహారాజ్ గారు దానికోసం దృష్టి అని చెప్తున్నారు. భార్య భర్త మొగనికి ఎప్పుడు కూడా రివర్సే నడవాలంటే, రివర్సే. రొట్టె చేయమంటే పూలేలు చేయాలంట. మహారాజులు ఇప్పుడు మా ఇంటికి వస్తున్నట్టు పూలేలు చేయమంటే రొట్టె చేయాలి. వాడు కూడా హుషారైపోయాడు. ఇప్పుడు మన ఇంటికి మహారాజులు వస్తున్నారు, రేపు రొట్టె చేయమంటే పూలే చేసి పెట్టాలి. వీడనే ఉల్టా నడవాలి. ఇప్పుడు మన ఇంటికి అనిల్ మహారాజ్ ಇವತ್ತು ಮಹಾರಾಜ್ ಹೊಂಟ್ರಿ ಏನ್ ಮಾಡ್ರಿ, ರೊಟ್ಟಿ ಮಾಡ್ತಾನಲ್ಲ ಮನೆ ಹೋಳಿಗೆ ಮಾಡ್ತಾನಲ್ಲಂట. వా నడవాలి ఉంటాను పిల్లలు ఇలాగ వచ్చింది కదా, ఏం చేయాలి? ఇంట్లో నడవకున్నాడు తల్లిగారింటికి అందరికి చెప్పాలి. ఇప్పుడు నీ ఇంటికి అమ్మగారింటికి పోవద్దంటే నీ కూడా చెప్తా తయారుగా పోవాలి. వీడు అన్న పొద్దుగలేసి రేపు అత్తగారింటికి పోతుంది, నేను పోను ఉల్టాగా మాట్లాడాలి. దినాం కిరికిర ఎన్నో తిట్లు పెట్టుకున్నా ఒకనాడు దానికి ఇట్లా ఆగి దాటి పెడుతున్నాడు అవతలకి. దీని పీడ పోని అడుగు సరే చెప్పి అష్టకచ్చిండు, బద్మాసి చెప్పి అష్టకచ్చిండు. ఆగలే పోయేటప్పుడు వాడు ఏమన్నా కుడతా జర గచ్చిగిచ్చి పట్టుకుంటే ఏమంటే ఇడిసి పెడతాంటది కదా. ఇది ఏమన్నా చూసుకో, ఏమిటికి పట్టుకున్నా కట్టే నేను నీకు పట్టుకుంటే గచ్చిగా వాడు నేను నాకు పట్టుకుంటే పోటట్లు లేదు, పోదు నాకు ఉంటుంది. ఇదేమన్నాడు, నాకు మీకేం పట్టుకున్నది చూడు, నాకు పట్టుకుంటే నువ్వు బతుకుతావు లేకపోతే చేస్తావంటే నీకు నేను పట్టుకుంటాను, నడిలో నాకు నీకు నేను పట్టుకుంటాను, ఇడిసపెట్టి పోయావు పో. ఇప్పటిదాకా చెప్పింది ఇనకపోతే మనది మీది కథ అంటాడు మహారాజు అంటే నేను చెప్తున్నా. వినండి నాయన, చెప్పిన మనిషి వినకపోతే మనకి మాత్రం నష్టం ఉంది. ఇలా మాత్రం మనకి ఎక్కడ కూడా లాభం లేదు. సాధు సంతులు కూడా చెప్తారు మనం చెప్పింది వినాలి. ఎందుకోసం ఒక్క వ్యాఖ్యం చెప్తే మనకి ఎప్పుడైనా జన్మం ఉద్ధారం అయిపోతుంది. మన జన్మానికి వచ్చింది సాధు సంతుల ఆచారం లోపల, సాధు సంతుల విచారం లోపల, మన వార్కరి సాంప్రదాయం, మన దాదామర చెప్పిన యొక్క మన సంస్కృతి లోపల ఇప్పుడు ఏముందంటే మన వార్కరి ధర్మం శ్రేష్టం ఉన్నంత ధర్మం ఏది కూడా లేదు. ఈరోజు మనకు అర్థమైతే లేదు ఇది, మనకు మన భాగ్యం లేదు, మన దుర్భాగ్యం ఉంది. మన తెలంగాణ లోపల, ఈ తెలంగాణ ప్రాంతం లోపల మన వార్కరి యొక్క భజన ఇంత శ్రేష్టం చేస్తున్నా మనకు అర్థమైతే లేదు. ఏకతరి ఊవి
నామముని శ్రేష్ఠ గ్రంథ జ్ఞానేశ్వరి ఏకతరి ఓవి అనుభవావి. ఎప్పుడప్పుడు మహారాజు చిన్న కలకల వస్తుంది నా కల. అరే మీరు మేము భజన చేయకపోతే మన జన్మం వ్యర్థం అని చెప్పింది. వ్యర్థం దీనికంటే ఎక్కేమున్నది? దీనికంటే వ్యర్థం అంటే ఏం పని కూడా రాదు. ఇంకా వేరే ఏ జన్మానికి వచ్చిన తర్వాత తోలన ఎముడికైనా జన్మానికి వస్తుంది. ఇప్పుడు మృదంగం వాయిస్తున్నాం, అది మేకది ఉంది ఉండగా ఇప్పుడు మనం వాయిస్తుంది. అది ఆ వాది పనికి వచ్చింది. మన జన్మం మొత్తం వ్యర్థం ఉంది. నా తరిగేలా ఇంత వాయా. కాకపోతే మహారాజా ఎంత పెద్ద ఇల్లు కట్టినా ఎన్ని చేసినా కానీ మానవ చచ్చిపోయిన తర్వాత చాలా 4 గంటలు లేకుంటే 5 గంటలు ఉంచుకుంటారు. దాని తర్వాత లిమ్ముంటే అంటారు. సాధు సంతుల మాట అయినకపోతే మన వ్యర్థం ఉన్నాం. వాళ్ళు చెప్తున్నారు ఎందుకు? భజారే, ఏం చేయి? భజన చేయి. ఏం చేయి? కీర్తనీను. ఇంటికాడ పడుకున్నాక నాయన ఏం చేయి? జ్ఞానేశ్వరి పాఠంతం చేయి. మొన్న ఎక్కడ నేను మన శంకర మహారాజు కూడా పెట్టు స్టేటస్ పెట్టుండ్రి. చంద్రశేఖర మహారాజు కాదు, చైతన్య మహారాజు చాలా సుందరంగా మనం వర్ణించాం. స్టేటస్ పెట్టాలి. దానిలో ఏమన్నా కొంచెం మనం నేర్చుకోవాలి. ఏం పొద్దునకు మనం ఫోన్లు చూస్తున్నాం, మన పిల్లలు పాడవుతున్నాం, మనం కూడా పాడవుతున్నాం. జ్ఞానేశ్వర మహారాజు ఏం చెప్పిన, మన చైతన్య మహారాజు ఏం చెప్పినంటే చదవక రాకుండా పర్వాలేదు, చదవకుండా కూడా మీరు కొంచెం మనం నేర్చుకునేట్లు ఉంది చెప్తున్నాం. చదువుతుంటే చదవకుండా కూడా, చదవక రాదు కదా పర్వాలేదు, రాకుండా నేర్వకుండా పుస్తకం చూడక పర్వాలేదు, ఏం లేదు. ఇంత నస్తుంది కదా, దాన్ని ఏం దింపదాకా నస్తుంది కదా. ఒక్కొక్క లైన్ మీద ఏం దింపుంది, ఒక్కొక్క ఏళ్ళ మీద జ్ఞాన మూడ. ఎంత అజ్ఞానతో ఉన్నా కూడా వాడు ఊరికి చూసుకుంటూ పోతే మనకి జ్ఞాన ప్రాప్తి అవుతుంది. చిన్న సామర్థ్యం కాదు వాళ్ళది. వాళ్ళ సామర్థ్యం, సాధు సంతుల మా సామర్థ్యం ఇంత పెద్దగా ఉంది నాయన. వాళ్ళ ఆచరణ మూకేవలో రెండు కీర్తన. మీరు అనుకుంటారు కీర్తన ఏం వినాలే కాదు. కీర్తన మనకి చాలా మందికి శంకర మహారాజ్ ఏమైందంటే కీర్తన లోపల నవ్వుడు ఉంటే కీర్తన మంచిగా అనిపిస్తుంది. ఇలా కీర్తన నెగటివ్సం కాదు. ఇది కీర్తన మన టైంపాస్ కీర్తన కాదు. ఇది మన శరీరంలో జీవంతం వచ్చిన ఇది కీర్తన ఉంది. సతతం కీర్తో ఎంతేనా, సతతం నామచింతనం చేసుడు దీని పేరు కీర్తన. కీర్తనలో పాటు 4-5 గుణగద్దలు చెప్పి 4-5 సంసారం కథలు చెప్పి దీనికోసం ఏమి నగాలంటే కడుపు నచ్చినాక నడిపిస్తాం. కీర్తనలో పెద్ద విషయం కాదు ఇది. కానీ మనం వచ్చిన సంసారంకి వచ్చింది మనం చేస్తున్నామేంది, మనం పోతున్నామేంది, మనకి ఇంకా అసలు మనకు అర్థం తెలియకపోయి మనం కీర్తనలో పాటు అంటున్నాం. ఇంకా మనం అరే ఇప్పుడు కీర్తన మజ రాలేదు. ఇది మజ కోసం కీర్తన కాదు, ఇది గమ్మత కోసం కీర్తన కాదు. అభంగం లోపల మహారాజ్ ఎందుకు చెప్తుండ్రు మనకు అలా చెప్పడానికి సమయం లేకుండా అలా జన్మానికి త్యాగం చేసి సాగుతూ తుమసి భజారే విఠల భగవంతుని భజన చేయండి నాయన. ఈ భారతదేశంలో కాదు, ఎక్కడ జగన్లో పోయినా కానీ మన భజన కంటే పెద్దగా మళ్ళీ వేదే లేదు. అన్ని రోగాలకు ఒకటే మందు ఇక్కడ భజన. భవరోగ ఐసే జాయే అనేక కాహే సూర్యకి పత్తి నామ విఠోవాచే అనేక వాచే నసిరి. ఎటువంటి రోగాలున్నా ఒక్క క్షణంలో పుట్ట మాయమవుతుంది. ఎంత పెద్ద సంకటం వచ్చినా నీ పుణ్యం గిట్ట ఎన్నుకుంటే భౌత సుకృత చిజుడి మనుని విట్టలే మరణ మాజే మరుని గేలే. మొన్ననే చచ్చిపోయింది, నాకు అర్థమైంది. అందరు వచ్చి నాకు చూస్తున్నా కానీ నాకు మాట్లాడతానికి చేతగా అయితే లేదు. అప్పుడు అనుకున్నది ఉడిచిపోయింది. కానీ వాడు ఉన్నాడని మనం ఇక్కడ ఉన్నాం. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. వీళ్ళ మీద అంత జగమంత మలక నీ దగ్గర మీరు ఉన్నదాకానే బావా అంటారు. నీ అయిన తర్వాత ఒడిచిపోయే కదా లేకుండా ఇంట్లోకి వెళ్ళి అంటారు. అందుకోసం మీకు 2 చేతులు జోడించి కాలు మీకు చెప్తున్నాయన, ఈ భగవంతుని నామం సత్యత్తు సత్యత్తు సత్యత్తు. భగవంతుని నామం సత్యం ఉంది. మీరు సత్యంతో చేస్తే మాత్రం భగవంతుడు మీ దగ్గర ఉన్నాడు. తుజాయి తుజపాసి పరితు జాగా. అందుకోసమే ఎప్పుడు కూడా మొబైల్ టవర్లు ఉండాలైతే ఫోన్ తగులుతుంది. అర్థమైంది? టవర్లు లేకపోతే ఏమంటే ఫోన్ ఎంత లెక్కొచ్చింది అంటే కవరేజీలు ఉంటేనే కదా. భజనకి ఎందుకు రాకొచ్చిండు అస్తే అర్థమవుతుంది కదా. ఎంత చెప్పాలి మహారాజు శంకర్ మహారాజ్. అత్తగారింటికి కోడలు వచ్చిన తర్వాత అది మెడలు ఏం కట్టుకుంటుంది? మంగళసూత్రం కట్టుకున్న తర్వాత అత్తగారింటి కాడ ఉంటే మంచిగా, తల్లిగారింటి కూడా ఉంటే మంచిగా. మనం మాలేసుకుని భజనకి వస్తే మంచిగా, ఇంటికాడ పంటే మంచిగా. ఒక అందాజంటూ నాకేమంత మాల వేసిన మడలను వనంతో కూడా కాదు ఇంటికాడ పండుకో సప్త నడబట్టింది ఊళ్ళో పడ్డాడు నాకు చెప్పకొచ్చిండు నువ్వు దారికాయ ఉన్నావు. నేను బద్మాషి మహారాజ్, అందుకే నాకు ఉత్తర ఖాతం లేదు. మీరు నాకు సమస్య లేదు. నీ మెడల మాల వచ్చిన తర్వాత నీకు చెప్పే అవసరము లేదు.
నువ్వు దానికోసం వచ్చినావు కదా నాయన, నువ్వు ఎందుకు వస్తున్నావు? ఈ వైష్ణవుల ధర్మం ఉంది, భేద బ్రహ్మ ऐकाजी तुम्ही भक्त भागवत कळाला तुका म्हणे जवळी नपाचारिते భజన చేసేటప్పుడు నీకు చెప్పే అవసరమే లేదు. నీకు సౌండ్ వినబడ్డది నీవు రావాలి, నీ పుణ్యం కోసం, మా కోసం కాదు, అనిల్ పినాలనే కాదు. ఆయనకేం లాభం ఉంది? ఇప్పుడు చేపిస్తున్నాడు, ఆయనకు పుణ్యం ఉన్నది, ఆయనకు పుణ్యం ఉంది, ఆయన చేపిస్తున్నాడు. మనం చేస్తున్నాం, ఆయనకంటే ఎక్కువ పుణ్యం ఉన్నది. ఇది మీరు అర్థం చేసుకోండి. మరి మీరు అనుకున్నారు రమ్మని వచ్చినాం, ఆయనకైతే పుణ్యం ఉందే ఉంది, కానీ ఆయన నామం మీద మనం చేస్తున్నాం. ఈ 2 గంటలు ఆయన చింతలం, ఇది మన బ్యాంకుల ఖాతా అకౌంట్లో మన బడ్డే. ఇప్పుడు 2 గంటలు మనము ఆయనకైతే చేసుకున్నాడు పుణ్యమే, కానీ మనం ఇప్పుడు 2 గంటలు నిలబడి మనం ఇప్పుడు వరుతున్నాం కదా, ఇది మన అకౌంట్లో జమ అవుతున్నాయా? ఏం చేస్తున్నారు ఇప్పుడు? అనిల్ ఇంటి కాడ ఆయన నాయన పుణ్యతిథి విషయంలో మహారాజు కీర్తన 2 గంటలు అన్ని త్యాగం చేసి ఉన్నామంటే మన అకౌంట్లో ఆయన కోసం రాలే, మనం వీళ్ళను మనం చేస్తున్నాం. ఈడ హరిముఖి మన పుణ్యాచి నువ్వు హరి హరి అను, రామకృష్ణ హరి విఠల కేశవ మంత్ర జపావ సర్వకా. రామకృష్ణ హరి విఠల కేశవ మంత్ర ఏమన్నాను, ఏమను? భగవంతుని నామచింతనము పుణ్యం కావాలంటే పుణ్యం చేసి వెళ్ళుకుంటా, నీవేం చేస్తా నేనేం చేస్తా. మంగళసూత్రం కట్టుకుని ఆ తల్లిగారింటికి కూడా కిమ్మతుండేది. అందుకోసం ఆయన మీ కాలముఖి చెప్తా, తోడేం చేయండి, పరమాత్మ మంచి చేయండి, ఒకళ్ళకు మనసు నొప్పించేటట్లు చేయకండి, మీరు మనసు నొప్పించుకునుకోండి. పరమార్థం ఏమనుకున్నారు? నేను పెద్దగా, మీరు చిన్నగా అనుకుంటూ వచ్చిపోయా. తుకారాం మహారాజు అనురేణు ధోకడా తుక ఆకాశ ఎవడా ఇటువంటి తుకారాం మహారాజు ఒక అభంగంలో ఒకటి రాసిండు, లహాన పన్న దేగా దేవా. లహానపాన చిన్నతనం ఈయన అనే తుకారాం మహారాజ్ చిన్నది కాడు. జగా కాళకాయ అమి మాతా దిలే పాయ్. అభంగలకు ఒకటి జర మనం తీసి చూస్తే ఏమున్నది? ప్రయాణ కాళే దేహే విమాన పాఠవిలే కణిత కాళమాత అద్భుత వర్తవిలే మానవ దేహ గివుని నిజనామగిరి. మన భారతదేశంలో ఈ కాక మన పృథ్వీ మీద తుకారాం మహారాజు గారు చేసినటువంటి యొక్క కర్తవ్యము, పురుషత్వము జడి దగడ సహితమయ తారీలే తైసా మయ ఏమని కన్య తుకోవ సమర్థ జడి కేలా. ఎక్కడున్నాం మనం? ఏడున్నాము మనం? కొంచెం జర్ర కాలు కంటే మీకు మైక్ జర్ర మనంలో మనం సుధరాల్సలేదు. అందుకోసం మనం ఇంకెక్కడ కూడా లేము, మనం ఆడ కూడా లేము. అభిమానం రే బస్, మనకి ఎక్కడ కూడా లేదు. అభిమానం నీ తూపన్న జావుదే బస్, అంతకంటే ఎక్కడ దినామంటాం. అహంకారా చావారా బా అందరికి తెలిసింది. ఈయన పోయినా మనం ఫెయిల్ అయిపోయినాం. అందుకోసం మహారాజా చిన్న కాలు మొత్తం నేను మహారాజు గారు మీరు చేశారు నాకు మహారాజు, నేను మహారాజు కూడా ఇంకా కూడా లేను. మహారాజు ఊళ్ళో కనాలి, శంకర మహారాజు ఇప్పుడు మనం ఇద్దరం మాట్లాడుకుందాం. మహారాజు ఊళ్ళో కనాలి, ఇంకా మనం మెడల్ వేసింటే మహారాజు అనుకున్నాం. కామ్ మహారాజా, మహారాజు వ్యాఖ్యమే అలాగే ఉన్నది. తుకారాం మహారాజు గారికి మహారాజు అనాలి. రాజు వేరే, రాజు కంటే పెద్దోడు మహారాజు. దేశానికి సంబలించేవాడని పేరేమని రాజు అంటారు. ఆయనకు మహారాజు అన్నారు. ఛత్రపతి శివాజీ రాజా ఉండే రాజు. మరి ఇక్కడ కౌలాస్ కిల్లా అయినా కూడా ఏమో రాజు అంటుండే, పేరు చిన్నగా పెట్టుండే అశోక్ రాజేనా పేరు మంచి ఆరాధన పేరు పక్కన అనుకుంటే మీరు. కానీ ఇంట్లో అశోక్ రాజు అన్నారు, కానీ ఆయనకు మహారాజు. ఈ జగానికి ఎవరైతే సంభాలిస్తారో ఆయనకు అంతకరణం ఎంత పెద్దగా ఉంటుంది. వాళ్ళకి ఏమంటారు? మన దయా క్షమ శాంతి. ఎక్కడైతే దయ ఉందో, ఎక్కడైతే క్షమ ఉందో, ఎక్కడైతే శాంతి ఉందో వాళ్ళే మహారాజు. దేవాచి వస్తి, ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ దాని గురించి మహారాజా. అంత పెద్ద తాకత్తు ఉన్న వాళ్ళు కూడా, అంత సామర్థ్యం దేవునితో మాట్లాడే వాళ్ళు దేహానికి కాళించాలంటారు. మాకు మీకు అంటారు. చెప్తున్నాను ఆయన వినండి, సాంగతో మీకు చెప్తున్నా వినండి. ఈ సంసారం దుఃఖం ఉంది, ఇంట్లో సుఖం లేదు. సుఖం ఎక్కడ నింకకుండి మనకు ఉద్ధారం కావాలంటే ఉద్ధారాయ జన్ జడ జీవ. ఒక్క పని చేయండి. ఏం పని చేయండి? బజారే విఠల విఠల అనుండి ఎట్లా నుండి బోలావా విఠల పహావా విఠల జీవ భావి. సమయం లేదు మనకి. మస్తు మన ఎప్పుడు కూడా మన పిల్లలు వైభవం ఇది. మన తెలంగాణ మీరు వైభవం, మన గాయకులు కానీ మీరంటే మన కరెక్ట్. నాకు అభిమానం ఉంది. మొన్న మా కళల కాడ కూడా చెప్పిన, మన తెలంగాణ లోపల మన ఇంత ప్రాంతం లోపల మనకు అసలు మన మరటి చదువు రానోళ్ళు కూడా ఇప్పుడు మృదంగం అద్దకము గాయకులు ఇంత చిన్న చిన్న పిల్లలు తీస్తున్నట్టే మన గర్వం ఇది.
చాలా పెద్ద మనం బలంటే మనం మహారాష్ట్రలో కూడా జన్మమైన తర్వాత ఇప్పుడే అనుకుంటున్నాం. ఇప్పుడు మా పిల్లలు ఎంత కవిత్వం చేస్తే తక్కువ, ఎందుకంటే మా పిల్లలు బొంబాయిలో ఉన్న వాళ్ళకి వస్తుంది. భవానీ శంకర్ దగ్గర పోవచ్చు, ప్రతాప్ పాటిల్ దగ్గర వాళ్ళకు ఉన్నది కదా దగ్గర, కానీ లేని వాళ్ళకి అసలు అది చేస్తుంటే వీళ్ళు కౌతుకం చేస్తే 100 సార్లు చేసినా తక్కనే. అందుకోసం ఈ పిల్లలు మహారాజా ఇది ముంగడి పిడి మీ మీరు తెస్తేనే వస్తారు కదా. ఇలాంటికి వచ్చారు ఇప్పుడు పూలన్న వ్యాసుడు ఎంత పడ్డారు, నేడు అంటే ఇప్పుడు ఏకాచే కైవారే ఉగవే అని కాచే కోడి. మీరు కష్టపడి పిల్లలా చేస్తున్నారా, ఇవి ముంగడ పోయినాక వీళ్ళే మన వారికర్రలు అవుతారు, వీళ్ళే మనకి కీర్తనకర్రలు అవుతారు. అందుకోసం మహారాజా మన పిల్లలు కూడా భజన నేర్పదంగా పెట్టండి, మన పిల్లలు కూడా మృదంగం నేర్పండి, మన పిల్లలు కూడా ఎక్కడైనా గాయనం. మన పోరాడు ఏడవటంటే ఏమి ఇస్తాం మనం, వా చెప్పుకుంటాం, మన బుద్ధి కూడా తక్కని మనం పెట్టండి. వాడు తినకపోతే కూడా ఏమి ఇస్తారు, నూనె ఏడిస్తే కూడా వాడు భజన చేయమంటే చేస్తాడు. ఇది తప్పున్నాం మనం ఈడ. వెనకటి కాలంలో మాకు బోన్లు కాదు, కాళ్ళకి చెప్పులు లేకుండా మనం చాలు. మేము చిన్నగా ఉన్నప్పుడు చూసినాం మరి. ఇప్పుడు మీ కాలం మంచిగా ఉంది. మేము కళ్ళాలకి వెళ్ళి కండబల్లం చదువుకొస్తుంటుంది. చెప్పులు అడిగితే 6 నెలల చెప్పులు దొరుకుకోండి మాకు, కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తాయి. నారాజా ఇది వెనక ప్యాంట్ చినిగిపోతే కుట్లు వేసుకుంటుంటాం. నట్టు పెరుగుతుండే అప్పుడు ఏమండి, భజనకి అడిగిన పోదామంటే సైకిల్ లేకుండే అప్పుడు. ఇప్పుడు ఆటో కిరాయి ఇస్తామంటే కూడా రాకొచ్చిన మాత్రమే. ఆటో కిరాయి ఇస్తారంటే తీసుకోమండి అంటే కూడా అప్పుడు ఇంత సైకిల్లా అంటే మన ఇప్పుడు ప్రేమ లేని భజన, ప్రేమ విన భజన, నాకాయ విన మూతి అర్థం విన చాలా చెప్పుకోవచ్చు మహారాజు. ఎంత ఉన్నాక కూడా మా తుకారాం మహారాజ్ అంటే ఆయన వినండి చెప్తున్నా, సాంగతు దుమాసి భజారి విఠల. మరి మీరు అంటారు మహారాజా మేము భజన చేస్తాము, విఠల ఇట్టల అంటాము, మాకేమి లాభం అనొచ్చు కదా. ఇట్టలే ఆడున్నాడు కనిపిస్తాడా, మీరు విట్టల భజన చేయమంటున్నారు, మాకెక్కడ మాకేం పుణ్యం అంటే మా తుకారాం మహారాజు ఇంకొక దాంట్లో రాసిండు, విట్టలి ఆడలేడు మాకు చూపెట్టండి. విఠల విస్తార జన సప్తహి పాతాళ భరున యాడగాడు భగవంతుడు విఠల జడి స్థలి భరల రీతా కొట్టే నా ఇవురలా అజ్మే దృష్టిని నీ చూసే దృష్టి కావాలి. ఏం కావాలి, దేవుడు యాడ ఉన్నాడని లేడానికి రాదు, కానీ దేవుడు యాడ లేడు మనం చూసేది కావాలి. అందుకోసం మీరు ఏమండి విఠల నుండి విఠల అంటే మహారాజా హృదయ రోగం రాదంటే మహారాజు నీకెట్లచ్చా. ఇది మొన్న ఎక్కడో సైట్ రాసిందని మొన్న నాకు యూట్యూబ్ లో పెట్టిన మహారాజా. 24 గంటలు ఎవరైతే భజన చేస్తారో విఠల నామం చెప్తానికి హార్ట్ అటాక్ రాదు. మన మహారాజా నీకెట్లచ్చా అంటే నేనేమన్నట్టు గుర్తా, నేను 24 గంటలు ఆడంట. కీర్తనకు వచ్చినప్పుడు అంటే పొదగల పూజ చేస్తారంట, లేకపోతే హరిపాడు చేస్తారంట, అది కూడా విఠలన కదా, హరిముఖ్యమన ఇదంట వచ్చి ద్వారి పుణ్యాచి అక్కడ ఉడ్డా పాండరం ఇదంటాం. కానీ విఠల ఎవరైతే నామం చెప్పారో విఠ అన్నప్పుడు ఛాతి గుండె కదులుతుందంట. మహారాజ్ ఏం చెప్పాడు, పొద్దు మీకు 1 గంట ఎందుకు 20 నిమిషాలు 5 నిమిషాలు ఏమండి విఠల ఈడనుకోండి ఛాతి కదులుతుంది. విఠల ఎవరైతే నామం చెప్పమని చేస్తారో మనకి ఛాతి నుంచి కూడా ఇది అవుతుందంట. ఇది కరెక్టే. మన అమెరికా కూడా డాక్టర్ కూడా సర్చ్ చేసి 9 నిమిషాలు అంటే సరిపోతుంది. 9 నిమిషాలా మొత్తం పర్వాలేదు, 9 నిమిషాలు 5 నిమిషాలు 2 ఎంతనే చేయండి. కానీ టాక్ అవుతుంది, అందులో వజన్ ఉంది. ఆ విఠల అంటే అందుకోసం తుకారాం మహారాజ్ కూడా ఇక్కడ ఏమంటాడు, బజారీ విఠల. మరి ఇంత చెప్పిన తర్వాత మీరు అనకపోతే ఏమైతుంది, అనకపోతే 2వ చరణంలో ఏముంది,
చెప్పిన తర్వాత మన సమయం అయిపోయింది, బరువు 11:30 అయింది, మరి 12 కూడా కొట్టింది. కరితా బరోబరి దూరవచే దూరి భవశ్రీ పూరి వావసి మహారాజు. ఇటువంటి నరజన్మము, ఈ నరజన్మము ఎన్ని రూపాయలు ఇస్తే మనకు దొరుకుతుంది? ఎన్ని ఇస్తే వస్తుంది? ఒక అందా చెప్పండి, ఒక అందా చెప్పండి. ఎవరైనా చెప్పగలుగుతారా? ఈ శరీరానికి ఎన్ని రూపాయలు ఇస్తే శరీరం వస్తుంది? ఉందా? ఇంత చక్కటి శరీరం ఎంత వస్తుందా? ఒక కాలు ఇరిగిపోతే మహారాజా మళ్ళీ కాలు పెట్టడానికి 1,00,000 2 లక్షలు అయితే కూడా సరిపోదు. కాలు అతుకు పెట్టడానికి కూడా సరిగా రాదిగా. మరి ఇటువంటి శరీరం భగవంతుడు ఇచ్చిన తర్వాత భజన చేయకపోతే తుకారాం మహారాజ్ గారు ఏమంటారంటే, ఎట్లా వచ్చినావు అట్లనే పోతావు. కరిత సంసారం రూపీ సంసారం చేసినప్పుడు చక్కగా చేయకపోతే నీకు ఒకటి చెప్తే శరీరం ఎంత విలువ ఉందో మీకు చెప్పిపోతా. ఇప్పుడు గొర్రెల కాసి మనిషి ఉన్నాడా? ಕುರಿಕಾಯವ್ರು ಯಾರು ಬಿಲ್ಲಿ ಕುರಿ ಇಲ್ಲ, ಕುರಿಕಾಯವ್ರು ಇಲ್ಲ. ಯಾಕೆ ಹೇಳ್ಬಿಟ್ರಿ ನೀನು? 2 ಕುರಿ ಒಯ್ಯವ ನನಗೆ, ನೀವು ಕೂಡೋದಿಲ್ಲ, ನನಗೆ ಒಯ್ಯೋದಿಲ್ಲ. ನೀವು ಆ ಕಾಯಿ ತಂದಲ್ಲ, ನಿಮ್ಮ ಹೆಸರು ಏನಾದ್ರಿ? ನಾಕೊಂಡ ಕುರಿ ಮಕ್ಕಳ ಶಂಬರವ ತೋಡ್ಯ ಒಯ್ಯವ ನೀ ಯಾಕೆ ಅನ್ಕೊಂಡೆ? ಸುಮ್ಮನೆ ತೋಡ್ಯವ ಅಂತ ತೋಡ ಹಾಕಿರಲ್ಲ. నాకొండ గొర్రెలు కాస్తాడు, మేము కూడా అందులో కదా మాకు కుర్మాలు అంటారు, బాగా తగ్గపోదాడు. అంత మంకులు ఇప్పుడు చాలా హుషారు, మామూలు కూడా చాలా హుషారు. భజన ఇట్లా కూడా మాకు బాగా దాకా మాకు పోదాడు. గోడు పెట్టుడు పేరు నాకే తెలియక మాకు కానీ చాలా గొర్రెలు కాయపెట్టు నాకుండా గొర్రెలు కాయటండి. గొర్రెలు కాయంగా చుక్కంటికి వెళ్ళి ఇట్లా పోగా ఆయనకు ఒక హిరా దొరికింది, మోతి. బంగారం కంటే విలువ ఎక్కువ. బంగారం దుకాణం వీడు దీనిలో కంకరలో బంగారంలో కంకర పెడుతుంది చూడు, బంగారం కంటే ఎక్కువ దానికి కిమ్మతు. దాని పేరు ఏమండి? హిరా అంతరే అంటారు, డైమండ్ కంకర ఉంటుంది. బంగారు దుకాణం పుల్ల అట్లా పేరు వస్తారంటే తెల్లాలి. డైమండ్ అసి ఉంటుంది. ఏం చేసినట్టు ఒకటి ఇంతది మంచిగా పాము కిలోస్ ఉంటే ఒక రవ్వు దొరికింది. ఎవరికి? నాకొండ దొరికింది. దాని విలువ ఆయనకు. అది ఏం చేసింది సార్? అది తీసిండు, గొర్రె పొద్దు మెడలో కట్టిండు. నంబరే కాదు, కళ్ళు మించులతో మెడ కట్టిండు. ఆ చక్క మరి బస్పురం కిరణ్ మహారాజు బస్పురం కింద తిని తోడదా. అందుకే మా కుక్కలు అంటారు సుడు రౌతు కట్టిండు మెడల. ఈ ఊర్లో వీళ్ళకని తెలవాలేదు ఊరోళ్ళకు. ఈయన వెళ్ళి మంచి దొరికిందా మెరాటిని, వీళ్ళకని తెలవాలి కదా. ఊర పట్ల అందరు సర్పంచ్ అందరు చూడేటాడు. ఏమో నాకుండకేమో రౌతు దొరికినట్టు మెడ మెరాటిందిరా. మెరాటి ధర తెరుస్తున్నాయి కదా. మెరాటింది ధర ఇట్లా ఒక్క వారం రోజులు శంకర్ మహారాజ్ ఒక్కరు వేయమని తనకి. అయితే ఒక్కనాడు మర్ర అదే రోడ్డుకు మేపుతాం పోతే జుక్కర్లకి వెళ్ళి అక్కడికి వెళ్ళి లాతూరుకి వెళ్ళి కూడా మస్తు డైమండ్ ఖరీదు చేస్తాడు. కార్లో కూర్చుని పోవటాడు. పోగి గొర్రెలు రోడ్డుకు అడ్డం తగినాయి. అయిపోయి ఆడలోకి వెళ్ళి చూసిండు, అబ్బా 5-6 కోట్లది గింటి ఉన్నది. ఎంత చూసినావు ఎప్పుడన్నా? పైసలు కోట్లు అనడే కాదు చదువులో పట్ల. కోట్లు అంటే 100 రూపాయలు ఉంటే దుకాణం 26. 5-6 కోట్ల కారు ఆపిండి. అయితే ఇక్కడ ఈ గొర్రెలకి నేను మనిషిగా అనిపోయి వచ్చింది. ఇవ్వాలి నీయే. ఆ గొర్రె మెడలు ఏమున్నది? అమ్మను దొరికిన తర్వాత మెడలో కట్టేందరికి ఎంత కమ్ముతో నీకు లైట్లు ఒక్కసారి చెగ్గుమని 8 దినాల ఊళ్ళో దింపడిన మా గొర్రెలు ఒకటి అడగలేదు. పో నువ్వేం కొంటావు పోనడానికి ధర చెప్పాలంట. నువ్వేం కొంటావంటే వాడు ఊకుండలేదా? 1 కోటి రూపాయలు ఇస్తున్నాడు. ఒప్పరు కొడుక నేను వేసుకునేవు. నేను 20 కురే నాకు అర్థం. 1 కోటి రూపాయలు కోటి కుడితే అన్నట్టు పట్టగా చూడంగానే కోటి అన్నాడైతే నన్ను మొన్న మంది ఆడు కుడతారు, నాకు కొట్టిలా ఊరికే కుడితే మొన్న మంది ఆడు కుడతారు 2 వేయలేదు. అలాగనే ఆడ నువ్వుకోడు ఈయన గుర్తు 5 ఉరుతున్నది. ఈయనకి తెలుసు డైమండ్ ఖరీదు 3 ఇస్తాను. ఒక నేను అంటు లాస్ట్కు 4 అన్నాడు. 4 ఏమన్నా పిచ్చుకుంది. అక్కడ అర్జెంట్ పని అనేది, నేను పోయేస్తా. ఈయన పత్తా అడ్రస్ అన్ని రాసుకున్నాడు. నువ్వు ఇంటికాడ పోయి అడిగి రాపో పెళ్ళంకి అన్నాడు. రేపు పొదగలు ఇదే అంటే ఇంటికి పోయాడు. మళ్ళీ గొర్రెలు ఇంటికి తీసుకొచ్చిండు. ఆడు అక్కడ పక్కన పోయిన తర్వాత ఇంటికి వచ్చిండు. పెళ్ళంకి వెళ్ళే యాంద్రి కురి ఒక్కడ కంటిది నుడు తెల్లగా ఆదనుడు తెల్లగా యానదు యావనుంది సౌకర్యం వచ్చిండు. నాకు కుడుతుందని
నాకేమనుకుంటుంది, నాకు కోటిస్తున్నాడు పెళ్ళమంటే ఇచ్చేస్తే పీడపోకుండా అవే తెలిసింది. ఆ యానాలు కల్లాద ఏంటిది హైకొని తిరగతూకని మెడలా ఇచ్చేస్తే పీడపోకుండా ఆడు పోయాడు. మరి ఇంకెప్పుడు వస్తున్నాడు? రేపు వస్తున్నాడు. నువ్వు గొర్రెలు కొంట పోయి రోడ్డు కొట్టు. పొద్దున్న దాకా గొర్రెలకు ఉపాసం ఉంచండి. రోడ్డు దిగని ఇలా అచ్చిపాయంటే ఇక్కడికి వెళ్ళి అక్కడికే గొర్రెలు అంటే ఈ పాగలు కూడా అయినా మంకున్నాడా కింద దిగ మేక ఇక్కడికి వెళ్ళి అక్కడ ఇప్పుడు ఈ జుక్కాటి నడమ అవతల వాగున్నది కిరణ్ మరి అది వాగున్నది లేదా? ఏం చేసిండు? జుక్కట్టి అవతల పాపం దూపైంది అగ్ని అవతల పోయింది. ఈడు గొర్రెల మీద మనసు లేదు. 4 కోట్లు వస్తాడు పైసలు ఎట్లా నిన్న అడిగిపోయాడు ఇస్తానన్నాడు. ఆడు బరోబరి అప్పుడు ఫోన్లో ఏమై అవతలి పోయినాయి. అవతలి పోయినాక మీదికి కొట్టదు పెద్దగా ఎక్కడ మీది అది ఎవరంటారు అక్కడ మీదికి అవరాధ్యకు కొట్టుకొట్టి నీకు పతలు లేదు. కొట్టుకొట్టింది మీదికెళ్ళి నచ్చింది అయిపోయా. మీదికెళ్ళి నీళ్ళు వచ్చే చూసి కొట్టిండు. అన్ని గొర్రెలు కొట్టిండు. అన్ని గొర్రెలు కొట్టాక ఏ మెడలో కట్టిండు అది నీళ్ళ అట్లా కొట్టుకపోయింది. ಹೋಯ್ತು ನನ್ ಗಂಟು ಹೋಯ್ತು. ఈడ వచ్చి కారు తీసుకున్నప్పుడు ఇస్తావా 4 ఇంకేమి ఇయ్యాలి? నువ్వు ఇచ్చేది పోటీ తెగుదు నాకు పోటీ పో నేను పోనీ. అది గొర్రె పోతే దాన్ని మెడల్ని పోతే చూడగా నాట్లు కోట్లు పెట్టాడు. నేను ఈడు పోతానికి తయారు లేడు. నేనేం చెప్పిన అర్థమైందే? పైలు ఇచ్చేసిండా 8 దినాలు ఊళ్ళే నింపిండు. ఇయ్యలే. ఫస్ట్ 1 కోటికి ఇయ్యలేదు. 4 గంట ఇయ్యలేదు. అదే మీకు దాని దృష్టి మీద పోకుంది. ఇది ఎన్ని కోట్లు ఉన్నది? ఇది అవధ బండి అయింది. ఇప్పుడు చెయ్యారు కూడా కదా. ఇది ఎన్ని కోట్లది ఉన్నది? ఇది గ్యారెంటీ. మీదికెళ్ళి ఎప్పుడు ఆనబడుతుంది, ఎప్పుడు పోతుందో. క్యా భరోసా హై ఇస్ జిందగీ కా. ఇంత గచ్చిగా అనకన్నా ఏమున్నది? క్యా భరోసా హై ఇస్ జిందగీ కా సాత్ దేతి నహీ కిసి కా. ఏ విధంగా మీద ఎప్పుడు వాన పడుతుందో, ఎట్లా గొర్రె కొట్టుకోపోయిందో అదే విధంగా ఎప్పుడు కాలుడు వస్తాడు, ఎప్పుడు తీసుకోపోతాడు. కరిత వరోవరి దురావాస్య దురి భవాచియ పురి. ఏమో వాగ ఎట్లా పూర్ అంటే పెద్దది వాన. ఏమంటామంటే మనం ఒక ఏర్ వచ్చినట్ల పూర్ మరటి లోపల శబ్దం ఏముందంటే భవాచియ పురి. ఒక్కసారి అడిగి మీదకి వస్తా అంతా కొట్టుకొని అక్కడ వద్దది. అప్పుడు ఏ మాట ఎంత మంచిగున్నాడు అంటే సాంగతో వినలేదు. ఇప్పుడు మాత్రం నీళ్ళల్లా ఎవడు వచ్చేటోడు రాడు, నీ తల్లి రాదు. తుకామని తులా సోడు వినకోడి ఏక చక్రపాణి వాచోనియా జ్ఞానేశ్వరో మావలి లోపల మేమంతా మునుగుతాము. మనకు భవనాది అంటే మన కాలుడు మనకు తీసుకెళ్తాడు. తుకారాం మహారాజు గారు ఏమి ఉపదేశిస్తున్నాడు? ఆయన వినండి, సాధు సంతుల సేవ చేయండి, తల్లిదండ్రుల సేవ చేయండి, భజన చేయండి, కీర్తన చేయండి. అందుకోసమే అనిల్ మహారాజ్ ఎంతమంది అన్నదమ్ములు? ఇద్దరు అన్నదమ్ములు కలిసి మొత్తం మహారాజు ప్రతి సంవత్సరం వాళ్ళు పుణ్యత చేస్తున్నారు. వా అలాగే భగవంతుడు ఇదే విధంగా అందరికీ అలాగ ఆశీర్వాదమే అని అలా వ్యవహారంలో ఒకటి ఐశ్వర్యం, దండలో ఒకటి అన్న సుఖం శాంతి ఉండని. ఏదో ఒకటి భగవంతుని సేవ చేసిన దానికంటే తల్లిదండ్రుల సేవ చేసింది, దేవుడు చేసిన కంటే సేవ పెద్దది. ఇది దేవునికి మీరు పొద్దున్న లేస్తే స్నానం చేసి పూజ చేయకున్నా కానీ మీ మీద దేవుడు కోపపడ్డాడు. కానీ కాకపోతే తల్లిదండ్రికి మాత్రం సేవ చేయకపోతే దేవుడు మీ మీద కోపపడతాడు. ఇది నేర్చుకోండి. దేవుని పూజ చేయకుంటే దేవుడు ఏమన్నాడు? నాయన పర్వాలేదు నువ్వు చేయకు, కానీ ఏ భగవంతుడు అయితే నీకు జన్మం ఇచ్చిండో ఆ యొక్క తల్లిదండ్రి మాత్రం సేవ మీరు తప్పకుండా చేయాలి. నువ్వు తల్లిదండ్రికి ఇంటికాడ నుంచి నువ్వు ఏ కాశీ చేసినా, ఏ యాత్ర, ఏ పండరపురం పోయినా నీకు ఎక్కడ పుణ్యం లేదు. తుజ అయ్యే తుజ పాసి పరితు చాగా. ఏ ఇంట్లో అయితే తల్లి ఉన్న తర్వాత తల్లికి దగ్గర మనం అన్నం పెట్టకొచ్చినాము, తండ్రికి మనం నమస్కరిస్తలేము, తండ్రికి తండ్రి అంటలేము, అప్పుడు మాత్రం నువ్వు ఎంత భజన చేసినా, ఎంత కీర్తనకార మహారాజు అయినా, నువ్వు ఎంత పురాణం చెప్పినా, ఎంత పండితుడు అయినా ఇక నీకు మాత్రం 0 కంటే 1 మార్కు కూడా ఎక్కలేదు. ఇక ఇది రాసి పెట్టుకోండి. మహారాజు ఇట్లా అనడం ఎందుకు అన్నారు అని. కాకపోతే మన సంస్కృతి లేదు అటువంటిది. మనం ఏం చేయాలంటే తల్లిదండ్రి పుణ్యం ఇప్పుడే కాదు, మనకి ప్రతి సంవత్సరం మీకు కీర్తనలు చెప్తాను. ఇప్పుడు ఈరోజు సంవత్సరం చెప్పే అవసరం లేదు. పుణ్యతిథి ఇప్పటిది కాదు,
పాండురాజు నుంచి వచ్చిన యొక్క పుణ్యతిథి ఇది. ఎప్పుడైతే ఇప్పుడే కాదు, త్రేతాయుగం లోపల, ద్వాపరయుగంలో త్రేతాయుగం లోపల పాండురాజు జరిపోయిన తర్వాత అప్పుడు పుణ్యతిథి చేసే నిమిత్తం అప్పుడు వెళ్ళింది. పానం ఉన్నాక ఇప్పుడు 2-3 వర్గాలు చెప్తాం మీకు. చెప్పిన తర్వాత చూడండి నాయన, ఈ పుణ్యతిథి ఎందుకు చేయాలి? మనిషి చచ్చిపోయిన తర్వాత అక్కడ పుణ్యం తక్కబడుతుంది వాళ్ళను. ఆ పుణ్యం తక్కబడితే వాళ్ళు స్వర్గం పోవడానికి మధ్యలో ఆగిపోతారు. ఆగిపోయిన తర్వాత ఆ యొక్క ఇక్కడ చేసిన కొడుకుల యొక్క పుణ్యము భజన, వీళ్ళు చేసిన కీర్తన, వీళ్ళ యొక్క దాన ధర్మము, వీళ్ళ యొక్క సువర్ణ ధర్మమే కానీ, బట్టల ధర్మమే కానీ, అన్నదానమే కానీ, భూదానము గోదానము వాళ్ళ ఆస్తి ప్రకారముగా ఆ నాయన పేరు మీద కానీ అమ్మ పేరు మీద ఇక్కడ భజన కీర్తన చేస్తే ఈ పుణ్యబలంతో వాళ్ళకు స్వర్గ ప్రాప్తి అవుతుందని శాస్త్రం చెప్తా ఉంది. పుణ్యతిథి అంటే అంతేకాదు, ఇప్పుడు అన్నదానం చేసడం, భోజనం చేసడం, భజన చేయడం, ఈ అన్నింట్లో కావు. ఈ భజన చేసుడు అందరింట్లో కాదు, ఈ భజన చేసుడు అందరింట్లో కాదు, పుణ్య ఫలం కావాలి. అయితేనే భజన ఇంట. భాగ్యవంత ఘరి అందరింట్లో భజన కాదు నాయన, చాతమంటారు. ఆయన ఏం పుణ్యవంతుడు, వాళ్ళ కొడుకులు కూడా ఆ విధంగా వ్యవహారం లోపల మంచిగా ఉన్నారు, వాళ్ళకి ఏం తక్కబడది. మంది అంటారు మహారాజ్ ఇట్లా ఎందుకు చేస్తూ ఉన్నారంటే శాస్త్రం వాళ్ళకి తెలియదు కదా. ఎప్పుడైతే పాండురాజు వెళ్ళిపోయిన తర్వాత చాలా పెద్ద కథ ఉంది, మనకు అక్కడ పోయలేదు. పాండురాజు అక్కడ వెళ్ళిన తర్వాత మధ్యలో స్వర్గం వెళ్ళకుండా అక్కడ నరకంలో ఆగిపోయాడు మధ్యలో. అప్పుడు మా నారద మహర్షి వచ్చి ఇక్కడ మా యొక్క ధర్మరాజుకు చెప్తాడు, నాయన మీ నాయనకు మాత్రం పుణ్యబలం తక్కువైంది, మీరు ఇక్కడ ఆగిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? ఏం లేదు, మీరు యజ్ఞం చేయాలి. ఇప్పుడు భజన కీర్తన లేకుండే త్రేతాయుగంలో పట్ట. ఇప్పుడు మన కలియుగంలో మన భజన ఉంది. కలియుగ మాది కరావి కీర్తన తేనే నారాయణ బస్. ఇక్కడ భజన కీర్తనకి దేవుడు దొరుకుతుండే. అప్పుడేముండే యజ్ఞాలు చేస్తేనే దేవుడు దొరుకుతుండే. అప్పుడు యజ్ఞం చేపించుండు. యజ్ఞం చేపించు. ఇంతే కాదు మహారాజ్, శ్రీకృష్ణ భగవంతుడు ఇస్తారు లేకపోతుందుకోండి ఉచ్చిష్టం కామణి దిలే ఉచ్చిష్టాచి భుజన నాహి నివాడిలే ఆమ అపర్ణ భిన్న. ఇటువంటి యొక్క మాత్రం శాస్త్రం చెప్పేటప్పుడు మహారాజు ఇక్కడ ఏంటాడు, ఆయన ఆ పుణ్యం కోసం అక్కడ ఏం చేయాలంటే మనం ఈ యొక్క ప్రతి సంవత్సరము వాళ్ళకు మాత్రమే ప్రతి సంవత్సరం ఒక్కసారి ఇప్పుడు పెట్టిన అన్నము, ఇప్పుడు పెట్టిన యొక్క దానము ఒక్క సంవత్సరం దాకా నడుస్తూ ఉంటుంది. శాస్త్రం చెప్పినప్పుడు మనం ఇప్పుడు మనకి వాళ్ళకి దినం ఆకలి కాదా మహారాజు, వాళ్ళకి దినం ఆకలి కాదు. ఇక ఒక్కసారి మనం భోజనం పెడితే ఇప్పుడు మనం పోయినాం చేత పాండవులకు ఒక్కసారి నైవేద్యం చూపెడతాము, మళ్ళీ అవసరం మళ్ళీ సంవత్సరం దాకా ఇవ్వము. కానీ ఒక్కసారి చేసింది ఒక్క సంవత్సరం దాకా తృప్తి ఉంటారు, తృప్తిలా. ఒక్కసారి మనం అన్నం పెట్టి ఒక్క సంవత్సరం వల్ల కడుపు నిండుతుంది. ఆ విధంగా మన యొక్క పితృలు మనకు తృప్తి కావాలంటే మనం ఏం చేయాలి? వాళ్ళ తల్లి మీద వాళ్ళ తండ్రి మీద ఏం చేయాలంటే ఒక్కసారి సంవత్సరానికి ఒకసారి భజన కీర్తన, వాళ్ళ నామం పేరు మీద అన్నదానం భజన కీర్తన చేస్తే అక్కడ పుణ్య ఫలం అవుతుంది మన శాస్త్రం చెప్తుంది. అదేవిధంగా ఇది ఇద్దరు అన్నదమ్ములు ప్రతి సంవత్సరముగా నాయన మీద విశ్వాసం పెట్టి ఆయన ఇది చేసిన మొత్తం వాళ్ళది, ఇది మాదేం లేదని ఇంత మన వార్కరి సాంప్రదాయం పిలిపించి ఈ యొక్క మన బసవపురం గ్రామంలో పట్టు మన కిరణ్ మహారాజా కానీ మన నర్సరెడ్డి కానీ వీళ్ళందరికీ భజన మండలికి అందరూ ఒకళ్ళ సహకారంతో అమే తుమే ఖేళి మే గదారుడి ఆనంది ఒకళ్ళ పని కాదు, మృదంగ వాదకం గాయకులు చేస్తూ ఉన్నారు మహారాజ్. మీకు అందరికీ 2 చేతులు ఇదే కార్యక్రమం ఇట్లనే చేయాలి మహారాజా. ఇట్లా 3 వర్గాలు వస్తాయి ఇక్కడ. ఒక్కొక్క ఆయన ఇట్లా ఉంటాడు, ఉన్నప్పుడు అన్నం పెట్టాడు, పోయినాక కూడా పుణ్యతిథి చేయడు. ఒక్క వర్గం ఉంది. ఉన్నప్పుడు తండ్రికి అన్నం పెట్టాడు తల్లిదండ్రులకు, పోయినాక కూడా పుణ్యతిథి చేయడు. ఒక్క వర్గం ఉంది. ఇంకొక 2వ వర్గం ఉంది. ఏముంది మహారాజా? ఉన్నాక పెడతాడు కానీ పోయినాక మాత్రం పుణ్యతిథి చేయడు. ఒకటి ఫస్ట్ ఉంది, ఉన్నప్పుడు చేయడు, పోతే కూడా చేసుడు లేదు. ఇది ఒకటి. 2వది ఏం చేస్తే ఉన్నప్పుడు పెడుతున్నాడు, పోయినాక భజన లేదు, కీర్తన లేదు, ఏం లేదు. ఇది 2వది. 3వది ఏం చేస్తారంటే ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడు కూడా చేసిరు అని పోయినాక కూడా చేస్తున్నారు. ఈ 3ట్లో మీకు ఏది నచ్చో చూసుకొని మీరు చేయండి. ఇక మీకు 3ట్లో ఏది అవసరము అంటే ఉన్నప్పుడు చేయాలి అని పోయినా కూడా చేసింది. ఇదే నిజము, ఇది సత్యం ఉంది. ఎందుకు? ఉన్నప్పుడైతే అలా మన శాంతి ఉంది, కానీ పోయినాక కూడా మన శాంతి ఉంది. అందుకోసం ఈ పరమార్థంలో పట్ల ఆనందం కంటే ఎక్కువ శాంతి కంటే ఈ జగంలో ఎంత డబ్బు ఉన్నది, ఏమున్నది, ఏ పైసలు ఉన్నా కానీ అన్ని మనం విడిచిపెట్టి మనది ఏది కూడా లేదని మనం అన్ని చెప్పాం కూడా మనం అంటాము, ఇవన్నీ నాయ అంటాం అనాలి. కాకపోయినా పరమార్థం చేసేటప్పుడు తుకారాం మహారాజ్ ఇక్కడ అంటే ఒకనాడు ఈ భవనది లోపల మీకు మాకంత నీళ్ళలో వెళ్ళిపోయేది ఉంది. ఆ నీళ్ళు మీదకి వెళ్ళిపోయినప్పుడు ఏదైతే అంగుతుందో తుంగ, దానికి ఏమంటాము? తుంగలాగా అంగుతుంది. చెట్టులా కడి ఉంటే మొత్తం బుడంకెళ్ళి పిక్కొని పోతుంది. తుంగ గట్టిగా ఉంటే దానికి ఏర్లు కూడా ఎక్కువ ఉండే. కానీ అది ఏం చేస్తాడంటే నీళ్ళు మీదకి వెళ్ళిపోతే వంగుతుంది అని
అదే విధంగా మీకు చెప్పి కాలు మొక్కి చెప్తున్నాను ఆయన, ఎవరెవరి ఇంటికాడైతే తల్లిదండ్రులు వాళ్ళ కష్టపెట్టి మాత్రం మీరు లెక్కపెట్టి అయితే మీరు ఎప్పుడు కూడా మీరు బాగుపడరు, సుఖపడరు. నాకు ముంగట సంవత్సరం పిల్లుండి పిల్లకపోయి నాకేం బాధ లేదు, కానీ మారు ఇట్టెట్లనే అని అనుకోకండి. ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకు బాధ పెట్టి మీరు మహారాజు కాకండి, వాళ్ళకు బాధ పెట్టి మీరు లక్పతి కాకండి, వాళ్ళకి ఇంట్లో బాధ పెట్టి మీరు చెప్పాలన్నా కష్టం వచ్చింది చెప్పిపోతా. వాళ్ళు మన ముంగట మన కోసం తెల్లందక పొద్దున కష్టపడి మన ముంగట పొయ్యి పెట్టుకొని వండుకొని తినగా మన నోట్లో అన్నం ఎట్లా పోతుంది? ఇది చాలా కట్టున మాట్లాడుతున్నాను. ఇళ్ళలో మేము ఛాయ్ తాగపోయిన మహారాజా, కానీ ముసలు మాకు చూస్తున్నారు, మాకింటి దొరికిపోతున్నారు మహారాజా. మాకు పోసే ఛాయ్ వాళ్ళకి పోయింది, మాకు పోసి ఇచ్చే నీళ్ళు వాళ్ళకేంటి, మీకు ఇంకా ఆశీర్వాదం ఇస్తాం. అందుకోసమే కలకల ఐసి కలవరాసి ఇంకొకటి చెప్పిపోతా మీకు మహారాజా. ఎక్కడ మొన్న కీర్తనలో చెప్పిన తల్లిదండ్రి మహారాజా అదాలు ఉంచినా కూడా ఖాళీ తండ్రి చచ్చిపోయిండు, తల్లి ఒక్కతే ఉండి. తండ్రి చచ్చిపోతే తల్లి ఒకటే కొడుకుకు కోడలు వచ్చిన తర్వాత ఒక్క తల్లి కూడా దగ్గర ఉంచుకోలేదమే, పక్కకు ఉంచిన తర్వాత పిల్లగాడు పనికి పోతుంటే రాత్రి 8-9 అయితే భార్య మాత్రం తల పెట్టుకుని పడుకుంటుండే వాడేస్తాడని. కానీ తల్లి మాత్రం పోటీలో మా పిల్లగాడు కనిపించిండా చూడాలి. ఒకరోజు ఇది కూడా ముసలిదానికి చూసేమంటది, నాకు పడనీయకి వచ్చిందని ఏం చేసింది గుర్తా, నా కడుపు నొస్తుందని ఎడతని చాలా చేసింది పోలు భార్య. అయితే భార్య కడుపు నొస్తుంది ఏడుస్తుంది, ఏం చేస్తే ఆడు మొగోడ చేయమన్నాడు, నీ కడుపులో పెట్ల తక్క అవుతుంది, దవాఖాన కొట్టుకోడు, దవాఖాన అక్కడ తక్కగలేదు, ఇంకాడికి నిజామాబాద్ పోయాడు, ఆయన ఆడ తక్కగలేదు, నీ కడుపులో పెట్ల తక్క అవుతుంది అడిగిండు పెళ్ళంకు. ఏం లేదు, నీ తల్లి కార్యం తీస్తే రోక్కల సన్నం దంచి నాకు ఇట్లా ఒక గ్లాసు తప్పుతుంటే తక్క అవుతుంది. కోడలంటది మొగనికి అంటే వీడు విచారం చేయలేదా, పల్లె నీకోసం వీడు ఏం చేస్తా అంటాడు, కానీ తల్లి కోసం ఏమన్నాడు చూడు, నీకోసం ఏం చేస్తావు పో. చాకు తీసుకొని పోయాడు, తల్లికి చాచి పొడి చేసిండు, కాజం చేసిండు, రొక్కట్ల చేసిండు, గిలస పట్టుకొచ్చాడు. అది అప్పుడు పెళ్ళం హుషారు. వీడు తల్లికి చంపదానికి వెనక కూడా చూడలేదు, రేపు గిడ నేనే నాకు పరగబడితే నాకు ఉంచుతాడా. అప్పుడు ఏం చేసింది, నా మొగడు పాగలేడు, ముసలి చంపేసి నాకు చంపదాకా వచ్చేసి చేసింది. తప్పనిది వాళ్ళకు తల్లికి తప్పనిది ఇదే. ఎంత బద్మస్ ఉంటారో చూడు. అందుకోసం నేను చెప్తున్నా, మాకు కూడా ఉన్నారు, మీకు కూడా ఉన్నారు. మీరు ఎప్పుడు వాళ్ళ మీద భరోసా పెట్టుకుంటే మీరు ఎప్పుడు కూడా ఇట్లా టోపీ మీద పెట్టుకుని ఎప్పుడు టోపీ పడిపోతుంది. మాకు అనుభవం ఉంది. మహారాజు ఉండని పోగరా తెరిగి చూపు మేర్పించు. ఎందుకు మా ఇప్పుడు ఇంటికి వచ్చాను, ఇంకే ఎక్కడ ఇంటికాడ పోతే నేను నాకు చెప్ప దొరుకుతుంది, నాకు లేకపోతే చెప్ప తాచుకోవడమేది. నా మాట కినం 9 ఏళ్ళు ఉంచుకున్న తల్లికి తప్పదని కనుక ముక్కగాలి నాకు వస్తాడని నొలి చేస్తే ఊరు మంది జమైరు. ఏమైంది చేతిలో చాకున్నది, ఒక చేతుల కార్యము పట్టి అందరూ వచ్చి పోలీసులు వచ్చి పట్టుకొని పోయి పెండ్లం సాక్షి రాసిచ్చింది, నా ముంగట నేను చూసిన చంపిండని. కొంట పేరు లోపట్టేసి ఇది అంటది, వా ఆనందమయ న్యాయమైంది, నాకు ఇంకా పిల్లలు కాలేదు, నా ఇంటి నేను మొత్తం కుళ్ళైతే ఇది అంటున్నది. ఆడ పోలీసులు కొట్టాగా మాత్రము చేతులకి వెళ్ళి దానికి ఏమంటారు, కార్యం అంటారా, కార్యం చేతులకి వెళ్ళి కింద పడిపోయింది మహారాజ్. పోలీసులు కొట్టాక పానం పోయిన కాజం పోయి పోలీసుల బూట్ల కాళ్ళ మీద పడుతున్నది. నా పిల్లగాని కొట్టకుండా నా పిల్లగాని తప్పలేదు అంటున్నది. నా పిల్లగానికి కొట్టాక ఈ కార్యం అడుగుతున్నది, పోలీసులకు అంటుంది, కొట్టకుండా నాయన అంటుంది. దానికి మాటలు లేదు కదా, పోలీసుల కాలు మొక్తుంది. అప్పుడు పోలీసులు అంటారు, ఇది ఓల్దిరి నాయన అంటే మా తల్లిది. ఎందుకు తీసినవారు అంటే, నా అమ్మ ఇంత ప్రేమ నా మీద, ఇంత ప్రేమ, నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న తెచ్చిపోయిండు, నాకు చిన్నగా నుంచి పెద్దగా చేసింది, చదువు నేర్పింది, జీతం పెట్టింది, ఇక నడుము ఒకటి వచ్చింది. దానికి ఏమంటారు ఇప్పుడు మీరు? అది వచ్చిందైతే నాకు సత్యనే చేసింది. ఏమైంది, నా అవ్వ నాకు ఇంత కాదు నాయన, చాలా సుఖం పెట్టింది. మధ్యలో వచ్చి ఆమెనే చెప్పింది ఇట్లా చేయమంటే, ఆమె మట్టి నాది ఎక్కడ పోయింది దాని ఇంటికి దానికి. అప్పుడు తెలిసింది మహారాజా, తల్లి పోయిన తర్వాత తల్లి ఏమన్నది తెలుస్తుంది, తండ్రి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి ఎటువంటి వాళ్ళ తెలుస్తుంది. అందుకోసమైన ఉన్నప్పుడు మాత్రం ఇంత సుఖం పెట్టండి. ఇంత బాస్ ఈ జగంలో పట్ట నీ పిల్లలకంటే నువ్వు తొవ్వ చూస్తున్నావో ఆ పిల్లలు కూడా అదే విధంగా వాళ్ళు మనకు చిన్నగా ఉన్నప్పుడు చూసినని మనం గిట్లా ఉన్నాం. ఎంత చెప్పాలి దిష్టత మహారాజా, మన సమయం దగ్గర అయింది. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా, ఇప్పుడు వచ్చేది మిరుగం దగ్గర వచ్చేప్పుడు ఎట్లా కాలు కలుతాయి కదా. కాలేటప్పుడు ఏమైంది మహారాజా, మా శంకర్ మహారాజు విశుద్ధులు ఏం చేస్తారు, ఇల్లు కూన మలుపుతారు, కూన మలుపుతారు కదా, కూన మలుపుటప్పుడు కొడుకు మీదకి ఎక్కిండు, కూన మలుపుతా అందరు. ఇంట్లో 80 ఏళ్ళ ముసలైన ఉండే, ఆడేమన్నాడు గుర్తా, రే నాయనా
80 ఏళ్ళ ముసలైన కొడుకు చెప్తున్నాడు, కాలు తీరా నెత్తి మీద ఏమన్నా కప్పుకో, కిందికి దిగు, ఇంకా ఆనకాలం ఇంకా నేల ఉన్నది, కిందికి దిగు అంటే ఏమంటాడు కొడతా మీద ఉన్నాడు, ఏ ముసలోడా నీకేం తెలుస్తుంది కిందికి దిగు. వీడు ముసలోడు అంటాడు, నాకు తెలియని ఇంత పెద్ద ఇల్లు కట్టినవరా, నువ్వు కూన మరపతానికి ఎండల దస్తున్నావు, కింది దిగ అంటే ఏమేమి చేస్తే దిగకొచ్చిండు. దిగకపోతే ముసలైన హుషారు ఉండే ఆ మీదున్న పోరడు కింద తొట్టెల్లో ఉండే, ఇంట్లో తొట్టెల్లో ఉండే చిన్న 5-6 నెలలోడు ఆడు ఏం చేసిండు గుర్తా, ఆ తొట్టెలకి వెళ్ళి చిన్న రాకెట్ల పడబెట్టాడు. హుషారు ఉండే తొట్టెలకి తీసుకొచ్చి రాకెట్ల పడబెట్టాడు. ఆకెట్ల పడబెట్ట మీదోడేమంటాడు, ముసలోడా నా పోరాడా ఎండల, ఈడేమంటాడు మా నా పోరాడా నీడలు ఉన్నారు, నా పోరాడు మీద ఎండలు ఉన్నారు. మరి నీడికి లోపల పడిపో, ఆడు మీదకి వెళ్ళి కిందికి వస్తే ఇంటికి వెళ్ళి లోపడిపోతాం. అర్థం తెలిసింది. ఇది 80 ఏళ్ళు అయితే కూడా వానికి 30 ఏళ్ళలోని కుస్త కలకాల, ఇవనికి ముసలైన ఇది 80 ఏళ్ళు సంవత్సరం అయితే పిల్లలు అయితే కూడా ఈ తండ్రికి ఇంకా కలకాలు ఉంది, ముసలోడు చస్తాడు కానీ నా వాడు ఎండలు ఉన్నాడని. కానీ అప్పుడు ఇప్పుడు ఒక్కటి అర్థం చేసుకోండి, అది మీదోడు తండ్రి కోసం వచ్చిండా కొడుకు కోసం వచ్చిండా? గిత్త తెలిస్తే మీకు ఈ కాలంలో మన కోసం లేడు, వాడు మాత్రం వాడి కొడుకు కోసం వాడు మీదికెళ్ళి దిగడు, ఈ ముసలి కోసం దిగలేడు. అందుకోసం తుకారామాత కనుక ఇంటి ఆయన నేను చెప్తున్నా, సాంగోత్తమాసి భజన చేయండి, కీర్తన చేయండి. ఇది చేయకపోతే మాత్రం మీరు వాగల ఏట్లా కొట్టుకోపోతారు. ఇంత చేసిన తర్వాత నేను ఒట్టు తీసుకొని చెప్తున్నా, ఇది సత్యం ఉంది. Hare